సృష్టి ప్రారంభంలో యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెవులోని మాలిన్యం నుండి మధుకైటబులనే ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి నాభికమలంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి అమాంతం మింగబోయారు. అది చూసి భయపడిన బ్రహ్మదేవుడు తనని రక్షించమంటూ జగన్మాతని ప్రార్థించడంతో జగన్మాత తన మహామాయని శ్రీ మహావిష్ణువుపై ఆవహింపచేసిన వెంటనే శ్రీహరి యోగ నిద్ర నుండి మేల్కొని మధుకైటబులతో 5000 సంవత్సరాల పాటు విశ్రాంతి లేకుండా యుద్ధం చేశాడు. విశ్రాంతి లేకుండా యుద్ధం చేసి అలసిపోయిన శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టి మహామాయ మధుకైటబుల్ని ఆవహించింది. మహామాయ ప్రభావంతో ఉన్న మధుకైటబులు శ్రీ మహావిష్ణువు బాహుబలానికి పరాక్రమానికి మెచ్చి ఆయన్ని ఏదైనా వరం కోరుకోమన్నారు. దాంతో మీ ఇద్దరు నా చేతిలో మరణించే వరాన్ని ఇవ్వమని నారాయణుడు వారిని కోరుకున్నాడు. భూమి అంతా నీటిలో మునిగిపోయి ఉంది కాబట్టి మునగకుండా వారిని సంహరించమని మధుకైటబులు కోరడంతో శ్రీ మహావిష్ణువు వారిని తన ఒడిలోకి తీసుకుని సంహరించాడు.